అందరికి నమస్తే. నేను మీ పొమ్మల శేఖర్. ఈరోజు మనం చూస్తున్నది సంగయ్య గుడి. ఇది బెల్దుర్తి మండలం మానేపల్లి గ్రామంలో ఉన్నటువంటి గుడి. ఈ గుడి యొక్క ప్రత్యేకత మీకు చూపిస్తున్నా. ఫస్ట్ గుడిని చూద్దాం. దర్శించుకున్న తర్వాత నంది, ఇది ఆలయం లోపల. ఈ ఆలయం లోపల ఉన్న ఈ విగ్రహాన్ని ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇంకా ప్రాణ ప్రతిష్ట విడుదల చేయడం జరిగింది, కానీ పూర్తి స్థాయిలో చేయలేరు. ఇంకా ఈ గుడి కోసం కొన్ని నిజాలు చెప్తున్నాం. అందరికి నమస్తే. నేను మీ పొమ్మల శేఖర్. మాది రుస్తుంపేట గ్రామం, నర్సాపూర్ మండల్, మెదక్ డిస్టిక్. ఈరోజు మనము మానేపల్లి గ్రామంలో దాదాపు మానేపల్లి శివారు నుండి ఒక 2 కిలోమీటర్ల దూరంలో సంగయ్య గుడి అని, ఇది రుస్తుంపేట గ్రామం, నర్సాపూర్ మండల్, మెదక్ జిల్లా నుండి కొన్ని సంవత్సరాల క్రితం దొంగలు ఎత్తుకొచ్చి ఇక్కడ ఇంతకుముందు చూపించాను కదా లింగంని, శివలింగాన్ని, అక్కడ రుస్తుంపేట నుండి ఎత్తుకరాంగా దారిలో తెల్లారిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడికి వచ్చేసరికి మానేపల్లి గ్రామంకి 2 కిలోమీటర్ దూరంలో వచ్చేసరికి తెల్లారిపోవడంతో ఇక్కడిని దొంగలు ఏదైతే ఎత్తుకొచ్చారో శివలింగాన్ని అక్కడికి దాన్ని ఎత్తుకొచ్చిన శివలింగాన్ని ఇక్కడిని పెట్టడం జరిగింది. దానికి ఆధారంగానే ఇప్పుడు మనము మాట్లాడుకుంటున్నాము. ఇంకోటి ఏంటంటే అది చూడాలి, మా దగ్గర మా గుడి నుండి, మా రుస్తుంపేట నుండి తీసుకురావడం జరిగిందని అందరూ మా తాతల కాలం నుండి మా పెద్దల గిట్ట పూర్వీకులు కూడా చెప్తున్నారు. అంటే చాలా సంవత్సరాల క్రితము ఇది చోరీ చేయబడింది, అంటే దొంగలించబడింది. కానీ ఈ గుడి యొక్క ప్రత్యేకత ఏంటంటే అక్కడ ఎత్తుకొచ్చిన కాడ నుండి అక్కడ గిట ప్రాణ ప్రతిష్ట ఇప్పటివరకు కాలేదు. మొన్న రీసెంట్ గా ఒక 4 సంవత్సరాలు ఏమైతుంది, రీసెంట్ గా ఇంకా విగ్రహాన్ని తీసుకొచ్చి ప్రాణ ప్రతిష్ఠ చేయడం జరుగుతుంది. ఆ విగ్రహంకు ఈ విగ్రహానికి తేడా ఏందని ఈరోజు నేను లైవ్ లో ఇప్పుడు చూపించాను కదా. వచ్చి చూస్తే ఇక్కడ నిజంగా ఎత్తుకొని తీసుకొని వచ్చారు. అది అట్లనే ఉంది. ఖాళీ ఇటుకలు పెట్టి ఖాళీ నిలబెట్టారు, అంతవరకే. నందీశ్వరుని ఒక్కని కొత్తగా ప్రాణ ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఈ గుడి పురాతనంది. చూస్తే ఇది గోపురం మొత్తం చూస్తే గిట పురాతనం గోపురమే. కాకపోతే అప్పుడు ఉన్న పెద్ద మనుషులు ఇవన్నీ ఎలా తీసుకొచ్చి ఇలా చేసిరో మనకు అర్థం కాదు. అప్పటి కట్టడాలు వేరు. కాబట్టి ఇది రుస్తుంపేటకు సంబంధించిన ఒక శివలింగం. ఆ శివలింగాన్ని మరి వాళ్ళు ఎందుకు దొంగలించడం జరిగిందో అర్థం కావడం లేదు. ఇలాంటి పురాతనమైన దేవాలయాల కోసము ప్రత్యేకంగా యువన్ న్యూస్ ఇప్పుడు కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకొని ఉగాది మనకు అందరికీ కొత్త సంవత్సరం కాబట్టి ఈ కొత్త సంవత్సరంలో అన్ని దేవాలయాలు, పురాతన దేవాలయాలు ఏవైతే ఉన్నాయో వాటిని సందర్శించి వాటి యొక్క ప్రత్యేకతలు ఎప్పటికప్పుడు మీకు అందిస్తాను. నేను మీ యువన్ న్యూస్ ఛానల్ శేఖర్. థ్యాంక్ యూ.